హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమాచారం అండి. సూచనలు ముందే ఇలా చేయాల్సిందే అండి. లేదంటే మనకు పెన్షన్‌లు గానీ, గ్రాట్యుటీ గానీ, కమ్యూటేషన్ గానీ ఇవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా సమయానికే మనకు ఇవన్నీ అందాలి అంటే చేయవలసిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తిగా. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అండి ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రిటైర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరికీ వర్తిస్తుందండి. ఇదే ప్రొసీజరే. ఉద్యోగులకు ముఖ్యమైన సూచనలు. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ పొందే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. కొన్ని కీలక సూచనలైతే ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ మంజూరు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి బెనిఫిట్స్ ఆలస్యంగా అందడానికి నివారించుకోవడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం అవసరము. సో, కాబట్టి ఈ గైడ్స్ మీకు అవసరమవుతాయి. అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పుడు చూద్దాము. మొదటిదండి పెన్షన్ ఆలస్యం. కారణాలు మరియు పరిష్కారాలు. కారణాలండి. ముందు ఎందుకు పెన్షన్ ఆలస్యం అవుతుందంటే డీఓ డ్రాయింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యం అండి. సో, పెన్షన్ ప్రపోజల్స్ సకాలంలో పంపకపోవడం వల్ల ఆలస్యం అవుతుండొచ్చు. లేదంటే అవగాహన లోపం. రిటైర్మెంట్‌కి సంబంధించిన ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల గూడా మనం అన్నీ సిద్ధం చేసుకోలేదంటే తగిన డాక్యుమెంట్స్ అయితేనేమి, అప్లికేషన్‌లు అయితేమి సిద్ధం చేసుకోలేదంటే మనకు లేట్ అవుతుంది. మూడోది దస్త్రాల అసంపూర్తి. సో, అవసరమైన డాక్యుమెంట్స్ సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల గూడా ఈ కారణం అయ్యుండవచ్చు. సో, దీనికి గల పరిష్కారాలేంటంటే ముందస్తు అరేంజ్‌మెంట్ అంటే రిటైర్మెంట్‌కి 6 నెలలు ముందే ఎస్ఆర్ సర్వీస్ రికార్డ్ అప్డేట్ చేయించాలి. పెన్షన్ ప్రపోజల్ నుంచి ఏజీ ఆఫీస్‌కు పంపించాలి. తర్వాత ఇంక్రిమెంట్ క్లెయిమ్ చేసుకోవాలి. రిటైర్మెంట్ నెలలో ఇంక్రిమెంట్స్ ఉంటే జీవో నంబర్ 235 ప్రకారంగా గ్రాట్యుటీ కమ్యుటేషన్ కోసం అదనపు ఇంక్రిమెంట్స్ మంజూరు చేయించుకోవాలి. ఫాలో అప్ డీఓ డీఓ లేదా సంబంధిత అధికారుల వద్ద ప్రక్రియ పురోగతి నిరంతరం ఫాలో అప్ చేయడం అవసరమండి. రిటైర్మెంట్‌కు ముందు చేపట్టాల్సిన చర్యలు. తేదీలను సరిచూడటం. రెండవ తేదీ లేదా ఆ తర్వాత పుట్టిన వారందరికీ కూడా రిటైర్మెంట్ ఆ నెల చివరన జరుగుతుంది. కానీ ఒకటో తేదీన పుట్టిన వారికి గత నెల చివరన రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేయడము. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు 3, సర్వీస్ కార్డు, ఎస్ఆర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయించడము, నాన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మరియు నో డ్యూస్ సర్టిఫికేటు, జనన ధృవీకరణ పత్రం సమర్పణ. మూడోది పెన్షన్ ప్రక్రియ. ప్రాథమిక స్కూలు ఉపాధ్యాయులు ఎంఈఓల ద్వారా ఫైల్స్ పంపించాలి. ఉన్నత పాఠశాల టీచర్లు హెచ్ఎం ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపవచ్చు. ఎయిడెడ్ టీచర్లు డీఓ కార్యాలయం ద్వారానే పంపాలి. ఇక గ్రాట్యుటీ కమ్యుటేషన్ మరియు ఇతర ప్రయోజనాలు. సర్వీస్ వెయిటేజ్. ఉద్యోగి సర్వీస్ 33 సంవత్సరాలకు తగ్గిపోతే 5 సంవత్సరాల వెయిటేజ్ ఇవ్వబడుతుంది. కమ్యుటేషన్. కమ్యుటేషన్ మొత్తం చెల్లింపు పెన్షన్ నిబంధనల ప్రకారంగా నిర్దేశించబడుతుంది. పెన్షన్ బేసిక్. రిటైర్మెంట్ సమయంలో చివరి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది. రిటైర్మెంట్ తర్వాత చేపట్టాల్సిన చర్యలు. హెల్త్ కార్డ్ అప్డేట్. పాత ఆరోగ్య కార్డు రద్దవుతుంది. కొత్త పెన్షన్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా హెల్ప్ డెస్క్‌కు సంప్రదించడం ద్వారా వివరాలు పొందవచ్చు. పెన్షన్ చెల్లింపుల పత్రాలు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన ఒరిజినల్ కాపీలు తగిన అధికారులకు అందజేయాలి. అలాగే ఎస్టీ ఆఫీస్‌లో సంబంధిత పనులను పూర్తి చేయాలి. సమయానికి పెన్షన్ పొందడంలో ముఖ్య సూచనలు. పెన్షన్ ప్రపోజల్స్ సకాలంలో పంపడం. ఆలస్యం వల్ల 3-7 నెలల వరకు అయితే పెన్షన్ అనేది మనకు ఆలస్యంగా అందుతుంది. డీఓ లేదా సంబంధిత అధికారుల నిర్లక్ష్య నివారణ. అధికారుల నియంత్రిత పద్ధతిలో ఫాలోఅప్ చేయడము. ముందస్తు ప్రణాళికలు. ప్రతి దసరాని సమయానికి సిద్ధం చేయాలి. సో, మొత్తానికి రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు సకాలంలో పొందడం కోసం అవగాహనతో కూడిన ప్రణాళిక అవసరం. మీకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సకాలంలో పొందాలంటే మీరు ఈ పై సూచనలన్నింటినీ పాటించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి. డాక్యుమెంట్లు పూర్తి చేయడం, ఫాలో అప్ చేయడము మరియు ముందుగా అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం ద్వారా రిటైర్మెంట్
అనంతరం సౌకర్యవంతమైన జీవితాన్నయితే కొనసాగించవచ్చు అనేది అభ్యర్థన. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.